ఇక ప్రార్థనలోకి వెళ్దాము. అందరూ తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, పరిశుద్ధాత్మ దేవుడా, ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలో పరిశుద్ధాత్మతో మీరు తోడుగా ఉండి నడిపించి ఈరోజు జరిగే ప్రార్థన అంతటా కూడా నీ నామమునకు మహిమ ఘనత కలుగులాగా సహాయం కలుగజేసి తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం 4 దిక్కుల నుంచి బిడ్డలను నడిపించుకొచ్చి ఇదిగోండి నాయన, ఈ ప్రార్థన అంతటా కూడా మీ జయప్రదంగా జరిపించమని అడుగుతున్నాను. రోగులను ముట్టి, వ్యాధిగ్రస్తులు ముట్టి, బాధింపబడుతున్న వారిని ముట్టి, ఏ బిడ్డ కన్నీళ్ళలో వస్తుందో, ఏ బిడ్డ శ్రమలో వస్తుందో, ఏ బిడ్డ బాధలో వస్తుందో, ఏ బిడ్డ విరుకుల్లో వస్తుందో, ఏ బిడ్డ శాంతి సమాధానం లేకుండా వస్తుందో, వారందరికీ శాంతి సమాధానాన్ని సమకూర్చి ప్రార్థనతో నాయన ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం పొందుకొని తిరిగి సంతోషంగా బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకొని అంతకి సహాయం కలుగజేసి ఈ ప్రార్థన అంతటా కూడా నాయన మీరు తోడుగా ఉండి నడిపించి 7 దీపముల స్తంభముల మధ్య ఆయా 7 ఆత్మలకు 7 దీపాలుగా మీరు నాయన సంచరిస్తున్న దేవుడే ఉన్నారు కాబట్టి పరిశుద్ధ ఆత్మతో నాయన మీరు దర్శించి, ప్రేమించి, కనికరించి, కాపాడి, రక్షించి, బలపరిచి, ప్రేమించి ఈ ప్రార్థన అంతటి కూడా జయప్రదంగా జరిపించమని మీ కృప, మీ మహిమ, మీ దీవెన ప్రతి ఒక్క బిడ్డ పైన ఉండాలని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. ప్రభు పేరటన కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.